రాజమండ్రిలోని గోదావరి బండ్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక అధికార పార్టీ నాయకుల అవగాహన లోపంతో రాజమండ్రి గోదావరి బండ్ పూర్తిగా దెబ్బతింది. రిటైనింగ్ వాల్ నిర్మించకుండా రివర్ ఫ్రంట్ పనులు చేపట్టారు. అక్కడ ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వరదలు వస్తే బండ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాజమండ్రి నగరానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అక్కడి పరిస్థితిని మాజీ ఎంపీ మార్గాని భరత్ పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ ప్రమేయం లేకుండా గోదావరిలో పనులు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. భారీ వరద వస్తే బండ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉందన్నారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. రాజమండ్రి గోదావరి బండ్ రోడ్డు పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రిలో బ్యూటిఫికేషన్ కోసం రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని కొన్నాళ్ళ క్రితం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ రివర్ ఫ్రంట్లో భాగంగా పాత పార్క్ ఏదైతే ఉందో దాన్ని రెనోవేట్ చేసే ప్రక్రియలో భాగంగా రకరకాల యాక్టివిటీస్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఏదైతే గోదావరికి సంబంధించి బండ్ రోడ్డు ఉందో దాన్ని ఆనుకుని ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ మొదలెట్టారు. అయితే ఈలోగా భారీగా వరదలు రావటం, అధికారులు ఏ రకమైన పనులు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏకంగా దీని కింద రిమిటెడ్ వాల్ ఏదైతే సెక్యూరిటీ వాల్ ఉందో దాన్ని కూడా పూర్తిగా తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. తొలగించిన తర్వాత అక్కడ మట్టి ఏదైతే ఉందో గోదావరి రివర్గా ఆనుకుని ఆ మట్టిని ఆనుకుని ప్రవహించింది. దాంతో చాలా వరకు సాయిల్ ఎరోషన్ జరిగింది. చాలా వరకు ఇక్కడ మట్టి కొట్టుకుపోయింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో శాండ్ బ్యాగ్స్తో దీన్ని తాత్కాలికంగా నిలుపు చేశారు. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళు చేస్తున్న పనులు కానీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి కానీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పరిశీలించారు. పరిస్థితి ఏమాత్రం తేడా వచ్చినా సరే అసలు రాజమండ్రి నగరానికే ముప్పు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సార్ అసలు చెప్పండి, వీళ్ళు చేసిన పని ఏంటి, ఏ రకంగా దీన్ని నిర్వహించాల్సి ఉంది, ఇదే పరిస్థితి కొనసాగితే ఏం జరుగుతుంది? నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నానండి. ఇక్కడ ఈ శాండ్ బ్యాగ్స్ ఎందుకు పెట్టారు? అటుపక్క చూస్తే అక్కడ మట్టి కనబడతా ఉంది, ఆ మట్టి స్లోప్ కనబడతా ఉంది. అదే స్లోప్ ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఉంది. అంటే ఆ మట్టి జారిపోయింది. ఎందుకంటే మొన్న వచ్చిన వరదలకి 2 రోజుల క్రితం చాలా ఉద్రిక్తంగా ఉంది. దాంట్లో ఏంటంటే ఈ మట్టి ఉండలు జారిపోయింది, అంటే సాయిల్ ఇరోషన్ జరిగింది. దాని ప్లేస్లో ఆ సాయిల్ ఇరోషన్ ప్లేస్లో ఇట్లాగా శాండ్ బ్యాగ్స్ పెట్టి తాత్కాలికంగా కవర్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 3వ ప్రమాద హెచ్చరిక వస్తే ఖచ్చితంగా ఈ శాండ్ బ్యాగ్స్ ఏదైతే పెట్టారో ఆ ప్రాంతానికి వాటర్ వచ్చి ఈ వాల్స్ని తగులుకొని మొత్తం బ్రీచ్ అయిపోయింది, కిందన మట్టి జారిపోయింది. అంటే దీని తర్వాత ఉన్నది ఏంటంటే గోదావరి బండ్ రోడ్డు, అంటే ఆ రోడ్డు మొత్తం కూడా పడిపోయే ప్రమాదము ఖచ్చితంగా ఉంది. ఇది ఇక్కడ వీళ్ళ పైన క్రిమినల్ కేసులు కట్టాలి. నేను అడుగుతా ఉన్నా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సేఫ్టీ నామ్స్ అనేది ఉంటుంది. మీరు బ్యూటిఫికేషన్ చేయండి, తప్పులేదు. ఆ బ్యూటిఫికేషన్ కూడా మా ప్రభుత్వ హయాంలో మేమిచ్చిన డబ్బులతో ఇప్పుడు చేస్తూ ఉన్నారు. దాని డిజైన్స్ అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసి ఇవాళ సేఫ్టీ నామ్స్ని పక్కన పెట్టి ఆ యొక్క ఇరిగేషన్ సేఫ్టీ వాల్ని తొలగించి ఇది చేస్తున్నారు. మీరు ఎన్ని బ్యూటిఫికేషన్లు చేసినా ముందర సేఫ్టీ నామ్స్ అనేది పాటించాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ మట్టి ఉండలు జారిపోయిందండి. నిజంగానే కనుక రోడ్డు పడిపోతే మొత్తము గోదావరి వాటర్ అంతా కూడా రాజమండ్రి సిటీలోకి వచ్చేసే ప్రమాదం లేదా అని అడుగుతా ఉన్నా. ఇది గోదావరి అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు వరదలు వచ్చినాయి, మళ్ళీ కొంచెం తగ్గుతున్నాయి. మళ్ళీ ఇంకొక 4 రోజుల్లో ఆ పైన మహారాష్ట్రలో వర్షాలు వస్తే మళ్ళీ 3rd ప్రమాద హెచ్చరిక వస్తుంది. దాని తర్వాత పరిస్థితులు ఏంటి? ఇవాళ క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఏం చేస్తూ ఉంది? ఈ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి ఈ నిబంధనల ప్రకారంగా ఇది కడతా ఉన్నారా? ఇది పూర్తి స్థాయిగా మొత్తం బ్రీచ్ ఆఫ్ ప్రోటోకాల్స్ జరుగుతూ ఉన్నాయి. దీనిపైన క్రిమినల్ కేసులు కట్టాలి. ఖచ్చితంగా హైకోర్టును అప్రోచ్ అవుతాము. దీని క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి మీ దగ్గర ఏ రకాల 3rd పార్టీ క్వాలిటీ కంట్రోల్కి ఇచ్చారో దానిపైన పూర్తిగా పేపర్స్ ఇవ్వాలని కూడా ఈసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన సమస్య ఏంటంటే జనరల్గా గోదావరి బండ్లో ఎవరు అడుగు పెట్టాలన్నా ఇరిగేషన్ శాఖ చేయాలి. ఎందుకంటే గోదావరి మొత్తం రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకే అవకాశం ఉంటుంది. అసలు ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఒక ప్రకటన చేయలేదు, కేవలం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రమే మాట్లాడతారు. ఎలా చూడొచ్చు? నేను ఒకటి అడుగుతున్నానండి. గతంలో ఇదే తరహాలో మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గర చూస్తే అక్కడ గోశాలలా కట్టారు. అప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితుల్లో ఒరిగిపోవడం జరిగింది. ఒరిగిపోతే హైకోర్టుకి వేశారు. హైకోర్టుకి వేస్తే అక్కడ ఉన్న డి శేషగిరియా
వీరభద్రరావు అనే ఒక 4-5 సంవత్సరాలు హైకోర్టు చుట్టూరు తిరిగాడు. నిజంగానే కనుక ఇప్పుడు ఈ అండలు ఊడిపోయినాయి అండి, మట్టి ఇరోజన్ జరిగింది, జారిపోయింది, అసలు సేఫ్టీ వాల్ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు సేఫ్టీని ప్రోటోకాల్ని ఎందుకు ఫాలో కాలేదని అడుగుతా ఉన్నా. ఇది ముమ్మాటికి కూడా ఈ తప్పిదము మున్సిపల్ కార్పొరేషన్ది. ఇక్కడ స్థానికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉండి ఎందుకు కూడా ఒక్కళ్ళు కూడా ఉపయోగపడే వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ లేరు. ఇవాళ దీనిపైన ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాము. మీరు సేఫ్టీ నార్మ్స్ ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ నిజంగానే ఇది అండలు ఊడిపోయిందండి, ఊడిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ జరిగేది రోడ్డు పడిపోతుంది. ఆ రోడ్డు పడిపోతే ఏమవుతుంది? గోదావరి వాటర్ అంతా వెళ్ళి రాజమండ్రి ఊర్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కిందనంతా కూడా స్లోప్, ఈ గట్టు తర్వాత అంతా కూడా రాజమండ్రి సిటీ అంతా స్లోప్, ఈ వాటర్ అంతా డైరెక్ట్గా సమానం అయిపోతుంది కదా. అసలు ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎట్లా చేస్తున్నారు అనేది ఇది పూర్తిగా శోచనీయము, చాలా పెద్ద పొరపాటు. దీన్ని ఇమీడియట్గా మీరు సవరించుకోకపోతే రేపు భవిష్యత్తులో ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ పెద్ద వరదలు రావచ్చు. ఎందుకంటే ఇది అన్ప్రెడిక్టబుల్. మహారాష్ట్రలో వర్షాలు పడితే ఇక్కడంతా కూడా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన తగు చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకే అంశాలు ప్రధానంగా చెప్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనది గోదావరి ఆనుకుని రాజమండ్రి సిటీ మొత్తం ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయో కేవలం ఇక్కడ మట్టి మాత్రమే మొత్తం గోదావరిని ఆనుకుని ప్రవహించే పరిస్థితి. మరోసారి గోదావరికి 3వ ప్రమాద హెచ్చరిక వస్తే అసలు రాజమండ్రి సిటీ ఎంతవరకు సురక్షితం? దీని మీద మున్సిపల్ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఇలా స్పందించడంపై మాజీ ఎంపీ తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి అధికారుల మీద సంబంధిత ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద న్యాయస్థానానికి వెళ్ళి ఇక న్యాయం కోరుతామని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయలక్ష్మి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.